హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. ఈరోజు మనం కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలా కొత్త టాపిక్ ఇది, బట్ మనం మిస్ అయిన టాపిక్. ఎస్పెషలీ కోవిడ్ టైంలో టాపిక్ చాలా మిస్ అయ్యాం, కానీ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో అదేంటంటే స్కూల్ లైఫ్ యొక్క స్కూల్ జీవితం. ఓకే, రైట్. మరి స్కూల్ లైఫ్ ఏంటి? దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే, రీడింగ్ ఏలో స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అనే టాపిక్ ఉంది. నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనే టాపిక్ ఉంది. హోంవర్క్ అనే ఒక టాపిక్ ఉంది. హోంవర్క్ అనే ఒక టాపిక్ ఉంది. సో ఈ మూడు కలిపి మనకి థర్డ్ యూనిట్. దీంట్లో ఇక్కడ మన పిక్చర్ కానీ చూస్తే, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో చూడండి, టీచర్ పిల్లల్ని కొడుతున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. మరి దీంట్లో డూ యూ అప్రూవ్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద టీచర్ యాజ్ డిపిక్టెడ్ ఇన్ ద పిక్చర్? మన పిక్చర్లో చూపించినట్టుగా టీచర్ స్టూడెంట్ని కొడితే నువ్వు ఒప్పుకుంటావా? గివ్ అట్లీస్ట్ వన్ రీజన్ ఫర్ యువర్ ఒపీనియన్. సో నీ ఒపీనియన్తో ఒక రీజన్ షేర్ చెయ్యి, ఒక రీజన్ చెప్పు అంటారు. నో. సో నా ఆన్సర్ ఏంటంటే నో, కాదు. I usually don't approve this kind of action of the teacher because corporal punishment should not be initiated against children. సో నేనేమంటానంటే, ఇలాంటి కొట్టడం అనేది దీన్ని కార్పొరల్ పనిష్మెంట్ అంటారు. ఇలాంటి కార్పొరల్ పనిష్మెంట్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు. సో ఇది మంచి పద్ధతి కాదు అని నేను అంటాను. ఇట్ ఈస్ కామన్ విత్ ద స్కూల్ చిల్డ్రన్ బిహేవింగ్ ఇంప్రాపర్లీ అట్ ద టెండర్ ఏజ్. ఓకే, మరి ఆ ఏజ్లో లేకపోతే ఆ వయసులో పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది కామన్. ఓకేనా? సో దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హౌ టు బిహేవ్. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఓకేనా? సో టీచర్స్ నీడ్ గ్రేట్ పేషెన్స్ టు చేంజ్ దెమ్. మరి ఉపాధ్యాయులకి చాలా అంటే చాలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి, ఓపిక, సహనం ఉండాలి అటువంటి పిల్లలు ఎదుర్కోవడానికి కానీ, అటువంటి పిల్లలు మౌల్డ్ చేసి మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి కానీ. అంతేగాని కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్, సజెస్ట్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ ఫిజికల్ ఆర్ వెర్బల్ అబ్యూస్. సజెస్ట్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ ఫిజికల్ ఆర్ వెర్బల్ అబ్యూస్. మరి ఈ యొక్క ఫిజికల్ అంటే కొట్టకుండా లేకపోతే తిట్టకుండా మరి స్కూల్లో డిసిప్లిన్ అనేది ఏ విధంగా టీచర్ మెయింటైన్ చేయగలడు అంటే, డిసిప్లిన్ ఈజ్ ఎ వే టు గైడ్ అండ్ మేనేజ్ చైల్డ్స్ బిహేవియర్. అసలు డిసిప్లిన్ అనేది ఏంటంటే, ఒక కుర్రోడి యొక్క బిహేవియర్ని మేనేజ్ చేయడానికి, గైడ్ చేయడానికి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పడానికి ఉపయోగపడేదే డిసిప్లిన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎ చైల్డ్స్ రిలేషన్షిప్ విత్ ద టీచర్. ఇదేంటంటే ఆ స్టూడెంట్కి ఆ టీచర్కి మధ్య రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుందని నా ఆలోచన. ద టీచర్ మే గివ్ స్పెసిఫిక్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. టీచర్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకి మంచి క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని తిరిగి వాళ్ళకి పిల్లలకి ఇవ్వగలగాలి. అంటే పిల్లల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీని బయటికి తీసుకురాగలగాలి. దిస్ ఇంక్లూడ్స్ స్మైలింగ్, నవ్వడం, గ్రీట్ చేయడం, ప్రైజ్ చేయడం, ఇవన్నీ కూడా అవసరం. ద టీచర్ షుడ్ మేక్ హీజ్ ఆర్ హర్ చిల్డ్రన్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ వన్స్ లైఫ్ టు బి సక్సెస్ఫుల్. సో టీచర్ ఏం చేయాలంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని అంటే డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇంపార్టెన్స్ చెప్పి మరి డిసిప్లిన్ ఉండడం వల్ల వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది కూడా చెప్పాలి. ద టీచర్ షుడ్ మేక్ ద చిల్డ్రన్ లెర్న్ ద వాల్యూ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. దస్ వన్ కెన్ మెయింటైన్ డిసిప్లిన్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ ఆర్ వెర్బల్ అబ్యూస్. మరి ఇవన్నీ కానీ మనం చేయగలిగితే ఒక టీచర్ పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పిల్లల్ని మార్చగలదు అనేది ఒక ఒపీనియన్. నెక్స్ట్, ఓరల్ డిస్కోర్స్. మరి డిబేట్. పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్. ఓకే, అది డిబేటబుల్ టాపిక్. మరి దీంట్లో డిబేట్ అంటే మన రెండు ఉంటాయి. ఒకటేమో పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అని ఒక గ్రూప్ మాట్లాడతారు, అంటే స్పీచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మోషన్. ఇప్పుడేమో అగెయిన్స్ట్ ద మోషన్, పనిష్మెంట్ అనేది ఉండకూడదని ఒకళ్ళు మాట్లాడుతుంటారు. సో డిబేట్లో ఫస్ట్ గ్రూప్ ఏముందో చూద్దాం. ఏ స్పీచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మోషన్ అంటే పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అనే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, అసలు డిబేట్ ఎలా స్టార్ట్ చేశారు చూద్దాం. మిస్టర్ చైర్మన్ సార్, ఐ ఆమ్ నిఖిత అంటే ఇంట్రడక్షన్, ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 9th, నేను 9th క్లాస్ చదువుతున్నాను.
I stand before you to speak in favor of the motion. The punishment will help the students to learn. నేను మీ ముందుకి పనిష్మెంట్ అనేది పిల్లల్ని నేర్చుకోవడానికి, పిల్లలు మంచిగా ఉండడానికి ఉపయోగపడే ఒక సాధనం అనే దానికి నేను సపోర్ట్ చేస్తూ నేను మీ ముందు మాట్లాడడానికి వచ్చాను. టీచర్స్ కెన్ బి ట్రస్టెడ్ టు యూజ్ పనిష్మెంట్ యాజ్ అన్ ఆప్షన్. టీచర్స్ ఏంటంటే వాళ్ళు పనిష్మెంట్ని ఒక వెపన్లా యూజ్ చేయొచ్చు, ఒక ఆప్షన్లా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే టీచర్స్ కానీ కొట్టకపోతే, టీచర్స్ తిట్టకపోతే, టీచర్స్ పనిష్మెంట్ ఇవ్వకపోతే అది పిల్లవాడికి మరి ఎప్పుడు తెలుసుకుంటాడు అనేది నా ఒపీనియన్. దే విల్ థింక్ అబౌట్ వాట్ టు డూ ఆన్ ఏ కేస్ బై కేస్ basis and try to understand why a child is not learning. టీచర్లు చాలా సహనం ఉంటుంది, అంటే వాళ్ళకి అర్థమవుతుంది అసలు పిల్లడు ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకు చదవట్లేదు అని ఒక ఐడియా ఉంటుంది. దెన్ ఇఫ్ దే థింక్ పనిష్మెంట్ ఈజ్ అప్రోప్రియేట్ అండ్ వుడ్ హెల్ప్, దే మే చూస్ టు ఫిజికలీ పనిష్ ద స్టూడెంట్. ఒకవేళ టీచర్ కానీ ఆ స్టూడెంట్ ఎంత చెప్పినా వాడికి రావట్లేదు అంటే వాడికి నేను కొట్టకపోతే వాడి భవిష్యత్తు పాడైపోతుంది, లేదంటే కొట్టకపోతే వాడు ఏదో రకంగా తయారవుతాడని టీచర్ అనుకుంటే కంపల్సరీగా టీచర్ ఫిజికల్గా పనిష్మెంట్ ఇవ్వచ్చు. Sometimes students who do not learn come from families who are too soft on them and do not discipline them enough, so their teachers need to take the task of setting boundaries. కొన్నిసార్లు అంటే కొన్ని ఫ్యామిలీస్ నుంచి కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, పేరెంట్స్ కూడా ఏమన్నారు, పేరెంట్స్ కూడా పట్టించుకోరు, అలాంటి పిల్లవాడు స్కూల్లో కూడా పెద్ద నేర్చుకోవడం ఉంది. అలాంటప్పుడు టీచర్ కానీ స్టిక్ మెథడ్ కానీ ఉపయోగించి కొన్ని బౌండరీస్ సెట్ చేసి నువ్వు ఇలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే బౌండరీస్ సెట్ చేస్తే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుంటాడు అనేది ఒక ఒపీనియన్. సో ఫర్ దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్, మరి ఇలాంటి స్టూడెంట్స్ కోసం పనిష్మెంట్ మే బీ వెరీ హెల్ప్ఫుల్. ఇటువంటి టైంలో పనిష్మెంట్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ పనిష్మెంట్ అండ్ అబ్యూజ్. ఎస్, మరి పనిష్మెంట్కి అబ్యూజ్కి తిట్టడానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. రెస్పాన్సిబుల్ అడల్ట్స్ కెన్ బి ట్రస్టెడ్ టు నో దట్ ద డిఫరెన్స్. అంటే బాగా గౌరవనీయులు లేకపోతే పెద్దవాళ్ళు, అంటే ఎవరికైతే ఆలోచించే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి ఆ రెండింటి మధ్య దూరం అనేది ఖచ్చితంగా తెలుసు, ఆ దూరం అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. మరి అది కూడా అందరికీ చాలా క్లియర్గా తెలుసు. ద జనరల్ స్టాండర్డ్ ఆఫ్ స్టూడెంట్ బిహేవియర్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ ఇన్ మై స్కూల్స్ హ్యాస్ డిక్లైన్ సిన్స్ ద స్టేట్ బ్యాన్ కార్పొరేట్ పనిష్మెంట్స్. మనం కానీ అంటే మన రాష్ట్రం లేకపోతే మన దేశం ఎప్పుడైతే కార్పొరేట్ పనిష్మెంట్ని అది వద్దు అందో, అంటే ఎవరైనా కొట్టకూడదో తిట్టకూడదని ఎప్పుడైతే రూల్ ప్రవేశపెట్టిందో అక్కడి నుంచి యొక్క స్టూడెంట్ యొక్క డిసిప్లిన్ అనేది పోయింది. అలాగే ప్రతి స్కూల్స్లో కూడా ఏంటంటే ఆ డిసిప్లిన్ తగ్గిపోయింది. అలాగే స్టూడెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు తయారయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మెనీ టీచర్స్ బిలీవ్ దట్ దిస్ ఈస్ బికాస్ కార్పొరేట్ పనిష్మెంట్ ఇస్ అన్ efficient way of dealing with the students who do not learn. That is why I say that punishment will help the students to learn. సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే కార్పొరేట్ పనిష్మెంట్ ఇస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు, కాబట్టి నేను దాన్ని ఉద్దేశించి లేదా వాళ్ళ భవిష్యత్తుని మనసులో పెట్టుకొని కార్పొరేట్ పనిష్మెంట్ అనేది మంచిదే, అది ఇవ్వచ్చు అని నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అని వెళ్ళిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఎగెయిన్స్ట్ మోషన్, అంటే పనిష్మెంట్ ఇవ్వకూడదు అనే దాంట్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు చూద్దాం. రైట్, మిస్టర్ చైర్మన్ సార్, ఐ అభిలాష్ స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ అగెయిన్స్ట్ ద మోషన్. అంటే ఇప్పుడు ఏదైతే పనిష్మెంట్ వల్ల ఉపయోగం ఉందో అనేది ఉందో దాన్ని నేను ఆపోజిట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్. ఓకే, సో టాపిక్ ఏంటి, పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అనేది మన టాపిక్. దానికి నేను ఆపోజిట్గా మాట్లాడడానికి మీ ముందు నుంచున్నాను. ఐ బెగ్ టు డిసగ్రీ అంటే విత్ ద స్టేట్మెంట్ పనిష్మెంట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు లెర్న్. అంటే ఈ స్టేట్మెంట్ నేను కంపల్సరీ డిసగ్రీ చేస్తున్నాను. మెనీ స్టూడెంట్స్ వుడ్ నాట్ లెర్న్ కమ్ ఫ్రమ్ అన్స్టేబుల్ ఫ్యామిలీస్. మరి ఎవరైతే నేర్చుకోరో, ఎవరైతే అంత నేర్చుకునే కెపాసిటీ లేదో వాళ్ళందరూ కూడా అంటే అన్స్టేబుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, అంటే మంచి ఫ్యామిలీస్ నుంచి కాదు. సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి సమ్ ఆఫ్ దమ్ మే ఆల్రెడీ బీ అబ్యూజ్డ్ అట్ హోమ్ బై దర్ పేరెంట్స్. కొంతమంది ఏంటంటే పాప చాలా పేద ఫ్యామిలీ నుంచి వస్తారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు తిడుతూనే ఉంటారు. ద నెగ్లిజెన్స్ ఆఫ్ స్టడీస్ మేబీ క్రై ఫర్ హెల్ప్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చదువులు ఎవరు పట్టించుకోరు, మదర్ పట్టించుకోదు, ఫాదర్ పట్టించుకోవాలకున్న వాళ్ళకి అంత స్తోమత లేదు, లేదా వాళ్ళకి అంత అర్హత కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. ద టీచర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ అడల్ట్స్ దట్ దే కెన్ రీచ్ అవుట్ ఫర్ సపోర్ట్ అండ్ కంఫర్ట్. మరి అలాంటి ప్లేస్లో టీచర్ ఉంది కాబట్టి టీచర్ ఏం చేయాలి, అలాంటి అడల్ట్స్ని, అలాంటి స్టూడెంట్స్ని పట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే కంఫర్ట్ లెవెల్ క్రియేట్ చేయాలి, నీకు నేనున్నాను అనే కంఫర్ట్ లెవెల్ క్రియేట్ చేయాలి. ఇఫ్ ద టీచర్ ఆల్సో హిట్ దెమ్, ఒక టీచర్ కూడా తిడితే
దే విల్ మిస్ట్రస్ట్ దెమ్. ఇంకా పిల్లలు వాళ్ళని నమ్మలేరు. అండ్ విల్ లెఫ్ట్ వితౌట్ ఎనీ వన్ టు టాక్ టు దట్ కెన్ హెల్ప్ దెమ్. సో వాళ్ళు ఏంటంటే ఇంకా నా జీవితం వింతే, మా మమ్మీ తిడుతుంది, మా డాడీ తిడుతున్నాడు, టీచర్ తిడుతుంది, నేను ఎవరితో చెప్పుకోను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని చెప్పి ఫీల్ అవుతుంటారు. యాక్చువల్లీ allowing children when adults cannot be hit and send a message to society that is okay to treat children in this way. If teachers and parents were not allowed to hit the children, they would make them to learn in better ways. Okay, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కొట్టకపోతే వాళ్ళు ఇంకా బెటర్గా నేర్చుకోవచ్చేమో, అంటే ప్రేమ ఆప్యాయత కౌన్సిలింగ్ తోటి బాగా నేర్చుకోవచ్చేమో అని. అందువలన దట్ ఈస్ వై ఐ స్ట్రాంగ్లీ అపోజ్ ద స్టేట్మెంట్. అందువలన మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నేను స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాను అని చెప్పి ఎండ్ అప్ చేయడం జరిగింది. సో లాస్ట్లో బై సేయింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంతో మనకి డిబేట్ ఎలా పార్టిసిపేట్ చేయాలనేది కూడా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, రైట్. నవ్ రీడింగ్. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోతాం. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. స్వామిని బయటికి తోసేశారు స్కూల్ నుంచి. ఓకే, సో ఆల్రెడీ దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాన్ని చూస్తే ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద 12th చాప్టర్ బ్రోకెన్ పెయిన్స్ ఆఫ్ ద నోవెల్ స్వామి ఫ్రెండ్స్ రిటన్ బై ఆర్కే. మరి ఆర్కే నారాయణ రాసినటువంటి ఈ బ్రోకెన్ ప్యాన్స్ అనే నవల్లోంచి, అంటే ఆఫ్ ద నవల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే దాంట్లో 12th చాప్టర్లో సెకండ్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టాపిక్. చైల్డ్హుడ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద నవల్ స్వామి అండ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇదంతా చెప్పి మళ్ళీ నేను మీ టైం వేస్ట్ చేయను. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి చూస్తే అప్పుడు ఈ సమరీ అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో డైరెక్ట్గా నేను గ్లాజరీలోకి వెళ్ళిపోతున్నాను. మీనింగ్స్. ఫ్లష్డ్ అంటే రెడ్ అండ్ హాట్, చాలా సీరియస్ అనమాట. ఫ్లష్డ్ అంటే చాలా సీరియస్ అన్నట్టు. ఆమినస్ అంటే సజెస్టింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఏదో చెడు జరుగుతుంది అనే దృష్టి అనమాట. అనే దృష్టితో ఉండడం, దృష్టితో చూడడం, ఆమినస్ లుక్స్ అనమాట. ఇలా నెక్స్ట్ హ్యూమిలియేటెడ్ అంటే మేక్ సంబడి ఫీల్ అషేమ్డ్, అంటే సిగ్గుపడేటట్టు చేయడం. ఎమినెన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హైలీ అకంప్లిష్డ్ అండ్ రెస్పెక్టెడ్. ఇయర్ ఆర్ సటైరికల్ అంటే అంత గొప్ప వ్యక్తి లేకపోతే అంత రెస్పెక్టబుల్ పర్సన్ అక్కడ ఉండడం అనేది ఎమినెన్స్ అన్నట్టు. అంటే ఇట్లా సటైరికల్గా చెప్పడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ డిజర్వ్డ్ అంటే హ్యాడ్ ఎలిజిబిలిటీ టు గెట్ సంథింగ్. ఓకే, సో అది పొందడానికి కావాల్సిన అర్హత. ఫ్లాగ్ అంటే బీట్ విత్ స్టిక్ యాజ్ ఎ పనిష్మెంట్, ఒక పనిష్మెంట్ టైప్లో కర్రతో కొట్టడం అన్నట్టు. నెక్స్ట్ అసర్టైన్ అంటే ఫైండ్ అవుట్, కనిపెట్టడం. పర్స్పిరేషన్ అంటే స్వెట్ చెమట. నకిల్స్ అంటే పార్ట్ ఆఫ్, ఇవి నకిల్స్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఫింగర్ జాయింట్ వేర్ బోన్ ఈజ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ స్టీమ్ ఆఫ్ ప్లాంట్ ఆర్ బ్యాంబూ. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ఫింగర్ at a joint where the bone is near the surface. ఓకేనా. సో ఇక్కడ నకుల్స్ కొట్టారు మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ. నెక్స్ట్ కేన్ అంటే స్టెమ్ ఆఫ్ ప్లాంట్ ఆర్ బ్యాంబూ స్టిక్, వెదురు కర్ర లేకపోతే ఒక చెట్టు యొక్క ఒక కొమ్మ. ఓకే, కేన్. రిజల్యూట్లీ అడ్వర్బ్ అంటే షోయింగ్ గ్రేట్ డిటర్మినేషన్ అంటే పట్టుదల చూపించడం అన్నట్టు. ఇంటెంట్లీ అంటే అటెంటివ్లీ, చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ పింక్ ఇయర్స్ దట్ అపియర్ రెడ్ వెన్ సంబడి ఈజ్ యాంగ్రీ విత్. చూడండి, మనకి పింక్ ఇయర్స్ అంటే ఇక్కడ మన చెవులు చాలా రెడ్ అయిపోతుంటాయి కొన్నిసార్లు మనకి, అంటే మనం బాగా సీరియస్గా ఉన్నా అటువంటి మనకి చాలా రెడ్ కనబడుతుంటాయి. నెక్స్ట్ ఇంటాలరబుల్ అంటే అన్యాక్సెప్టబుల్ అంటే ఒప్పుకోనటువంటిది. ఎక్యూట్ అంటే వెరీ సీరియస్ ఆర్ సివియర్. ఎక్యూట్ అంటే చాలా సీరియస్ ఆర్ వెరీ సివియర్ అంటే సీరియస్ పనిష్మెంట్ అన్నట్టు. ర్యాప్ అంటే సివియర్ బ్లో విత్ ఎ కేన్, ఒక కర్రతో కొట్టడం, ర్యాప్ అన్నమాట. నెక్స్ట్ ఇంపల్స్ ఏ సడన్ స్ట్రాంగ్ విష్ అంటే ఆ టైంలో ఏదైనా చెయ్యాలి అని ఒక ఇంపల్స్ అనమాట, ఒక ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ గ్యావోల్ అంటే జైలు. ఇక్కడ ఓల్డ్ యూసేజ్లో గ్యావోల్ అంటారు, జైలు. నెక్స్ట్ డిస్జాయింటెడ్ నాట్ కమ్యూనికేటెడ్ డిస్క్రైబ్ ఇన్ క్లియర్ వే. డిస్జాయింటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లెసన్లో మనకి, అంటే క్లియర్గా చెప్పలేకపోవడం, క్లియర్గా వివరించలేకపోవడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్ అంటే టాక్ట్ఫుల్, కేర్ఫుల్ అండ్ సేయింగ్ సంథింగ్. డిస్క్రీట్ అంటే వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ డిస్ట్రెస్ అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, చాలా భయంకరమైన బాధపడ్డం, డిస్ట్రెస్. నెక్స్ట్ స్టేరింగ్ అంటే లుకింగ్ ఎట్ సంబడి ఆర్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఎక్కువసేపు అలా చూస్తూ ఉండిపోవడం అనమాట, స్టేరింగ్.
నెక్స్ట్ మసాజింగ్ అంటే మసాజ్ అంటాం కదా, మసాజ్. ఓకే, మసాజింగ్ అంటే రబ్బింగ్ ఆర్ ప్రెస్సింగ్, రబ్ చేయడం అనమాట, లేకపోతే ప్రెస్ చేయడం అట్లా మసాజింగ్. నెక్స్ట్ స్టామర్డ్, స్పోక్ విత్ డిఫికల్టీ రిపీటింగ్ వర్డ్స్ ఆర్ సౌండ్స్, అంటే కొన్ని వర్డ్స్ రిపీట్ చేయడం అన్నట్టు, సో రిపీట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ప్యూన్, ప్యూన్ అంటే ఏ పర్సన్ విత్ అన్ అన్ఇంపార్టెంట్ జాబ్ ఇన్ ద స్కూల్, ప్యూన్, ప్యూన్. నెక్స్ట్ థ్రాష్, బీట్ రిపీటెడ్లీ అండ్ వైలెంట్లీ విత్ ఏ స్టిక్, ఆ స్టిక్ తోటి భయంకరంగా కొట్టడం, మళ్ళీ 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 కొట్టడం, థ్రాష్. సినిస్టర్ అంటే సీమింగ్ ఈవిల్ ఆర్ డేంజరస్, డేంజరస్గా చూడడం లేకపోతే భయంకరంగా చూడడం అన్నట్టు. గ్రంటెడ్ అంటే మేడ్ ఏ షార్ట్ లో సౌండ్ ఇన్ థ్రోట్ అన్నట్టు, గ్రంటెడ్. నెక్స్ట్ పేన్స్ అంటే గ్లాస్ ఆఫ్ ఏ విండో, విండో గ్లాసెస్ అనమాట, ప్యాన్స్. నెక్స్ట్ వెంటిలేటర్స్ అంటే అన్ ఓపెనింగ్ ఫర్ లెట్టింగ్ ఫ్రెష్ ఎయిర్ కమ్ ఇన్ టు యర్ రూమ్, అంటే ఫ్రెష్ ఎయిర్ రూమ్లోకి రావడానికి ఉపయోగించే ఒక ప్లేస్ అన్నట్టు, వెంటిలేటర్స్. నెక్స్ట్ వ్యాక్, వ్యాక్ అంటే ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ విగరస్, చాలా భయంకరంగా కొట్టడం, వ్యాక్. నెక్స్ట్ బ్రిగాండ్, బ్రిగాండ్ అంటే ఏ మెంబర్ ఆఫ్ ఎ గ్యాంగ్ ఆఫ్ బండిట్స్ ఆర్ థీవ్స్, అంటే దొంగల సమూహం, దొంగల గుంపు అన్నట్టు. నెక్స్ట్ అన్కాన్షియస్లీ వితౌట్ బీయింగ్ అవేర్, తనకు తెలియకుండానే. ఓకే. నెక్స్ట్ డెఫియంట్, డెఫియంట్ అంటే ఓపెన్లీ రిఫ్యూజింగ్ టు ఒబే సంథింగ్, ఒకదాన్ని ఒప్పుకోలేకపోవడం. ఓకే, డెఫియంట్. నెక్స్ట్ డినై అంటే సే సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ, అంటే నువ్వు చెప్పింది నేను ఒప్పుకోవట్లేదు, ఐఎమ్ డినయింగ్. ఓకే, నువ్వు చెప్పింది నేను ఒప్పుకోవట్లేదు, డినై. నెక్స్ట్ చార్జ్, అక్యూజింగ్ సంబడి ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఓకే, తప్పు చేసినందుకు వాళ్ళు అక్యూజ్ చేయడం, నిందించడం. నెక్స్ట్ ఎజాక్యులేటెడ్ అంటే సెడ్ ఆర్ షౌటెడ్ సంథింగ్ సడన్లీ, అంటే ఒకేసారి గట్టిగా అరవడం, గట్టిగా చెప్పడం అన్నట్టు, ఎజాక్యులేటెడ్. నెక్స్ట్ పోర్ అంటే స్మాల్ హోల్ ఇన్ ద స్కిన్, మన స్కిన్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోర్. నెక్స్ట్ డెస్పరేషన్ అంటే యాంగ్జైటీ ఆర్ వరీ. ఓకే, కంగారు పడ్డం, బాధపడ్డం అని కూడా డెస్పరేషన్. నెక్స్ట్ రిస్ట్రెయిన్ అంటే కీప్ అండర్ కంట్రోల్, ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంచడం, రిస్ట్రెయిన్. నెక్స్ట్ గ్రాస్ప్, సీజ్ అండ్ హోల్డ్ ఫర్మ్లీ, గట్టిగా పట్టుకోవడం అన్నట్టు. మరి కాంప్రహెన్షన్ చూద్దాం, అసలు కాంప్రహెన్షన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమున్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం. సో వై డూ యూ థింక్ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఎ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్? అసలు ఆ హెడ్ మాస్టర్ ఎందుకు అంత సీరియస్గా ఆ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు? అంటే ఒమినస్ ఏదో చెడు జరుగుతుంది అనే దాంతో ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే, ఐ థింక్ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఎ ఫ్లష్డ్ ఫేస్, అంటే చాలా రెడ్, చాలా సీరియస్గా ఎంటర్ అయ్యాడు. అండ్ హార్డ్ ఒమినస్ లుక్ అంటే చాలా ఏదో జరుగుతుంది, ఏదో చెడు జరుగుతుంది, ఏదో జరిగింది, చెడు జరిగిందనే ఒక లుక్స్ తోటి ఎంటర్ అవ్వడం అనమాట. బికాస్ ఎందుకంటే హీ వాజ్ యాంగ్రీ విత్ ద బాయ్స్ హూ ఆర్ ఆబ్సెంట్ టు స్కూల్. సో కొంతమంది బాయ్స్ ఏం చేయాలంటే స్కూల్కి ఆబ్సెంట్ అయ్యారు. సో ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు? అండ్ ద ప్రీవియస్ డే అండ్ అట్ దేర్ మిస్చీవర్ టాస్క్ ఆఫ్ బ్రేకింగ్ ద ప్యాన్స్ ఆఫ్ వెంటిలేటర్స్ ఆఫ్ హిస్ రూమ్. అదొకటి ఆబ్సెంట్ అవ్వడం, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెంటిలేటర్ రూమ్స్, వెంటిలేటర్ అక్కడ బ్రేకింగ్ ప్యాన్స్ ఉంటాయి కదా, గాజు గ్లాసులు, అవి కూడా పగలగొట్టడం అనమాట. అవి పగలగొట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో, వాళ్ళు ఎందుకు పగలగొట్టారు, సో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ క్లాస్లోకి ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ వై డిడ్ ద హెడ్ మాస్టర్ సెండ్ ఫర్ ద ప్యూన్? మరి హెడ్ మాస్టర్ ప్యూన్ ఎందుకు పంపించాడు అంటే, ద హెడ్ మాస్టర్ సెండ్ ఫర్ ద ప్యూన్ బికాస్ ద ప్యూన్ వాజ్ ద ఐ విట్నెస్ ఆఫ్ ద చిల్డ్రన్స్ మిస్చీఫస్ టాస్క్ ఆఫ్ బ్రేకింగ్ ద ప్యాన్స్ ఆఫ్ వెంటిలేటర్స్ ఆఫ్ ద హెడ్ మాస్టర్స్ రూమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్యూన్ ఎవరైతే ఉన్నారో, ఐ విట్నెస్ అంటే తన కళ్ళతో చూశాడు. ఏం చూశాడు? ఆ పిల్లలు ఆ యొక్క ప్యాన్స్ని పగలగొట్టడం అనేది చూశాడు అనమాట. హెడ్ మాస్టర్ రూమ్లో పగలగొట్టడం అనేది ప్యూన్ చూశాడు. అందువల్ల ఈ కాల్డ్ ద ప్యూన్ టు ప్రూవ్ ద మిస్టేక్ ఆఫ్ ద చిల్డ్రన్. అందువల్ల ఈ యొక్క ప్యూన్ పిలుస్తాడు, ఎందుకంటే ఇగో మీరు తప్పు చేశారు, దీన్ని సాక్ష్యం ఇస్తాను అని చూపించడానికి అన్నట్టు. నెక్స్ట్ ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ వై డిడ్ స్వామి మటర్ సో. సో స్వామి అంటే లాస్ట్లోని వెళ్ళిపోయేటప్పుడు నేను ఈ స్కూల్ని అసలు పట్టించుకోను అని చెప్పి స్వామి ఎందుకు అంటాడు. ద హెడ్ మాస్టర్ పనిష్డ్ స్వామి ఫర్ బ్రేకింగ్ ద ప్యాన్స్ ఆఫ్ ద వెంటిలేటర్స్ ఆఫ్ ద హెడ్ మాస్టర్స్ రూమ్. ఇది మనకు తెలిసిందే. స్వామి కుడ్ నాట్ బేర్ ద పెయిన్ ఆఫ్ వ్యాక్స్, అంటే స్వామి ఆ రిపీటెడ్ కొడతా ఉంటే ఆ నొప్పిని భరించలేకపోతాడు. నెక్స్ట్ అండ్ ఈజ్ మిస్చీవియస్ బిహేవియర్ వాజ్ ప్రూవ్డ్. సో అది నిజమే అని తేలింది అక్కడ, అంటే నిజంగా స్వామి ఆ ప్యాన్స్ బ్రేక్ చేసాడని తేలింది. అందువల్ల ఈ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ టు స్కూల్. సో అతను ఇంకా స్కూల్కి రావడానికి చాలా సిగ్గుపడ్డాడు అనమాట. సో హీ మట్టర్డ్. సో అందువల్ల సిగ్గుపడి ఇన్ని రీజన్స్ వల్ల ఒకేసారి స్వామికి ఇంకెలాగనే స్కూల్కి రాను,
తను అందరూ సిగ్గుపడేటట్టు చేశాడు ప్రిన్సిపల్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ అంటాడు. అది రీజన్. నెక్స్ట్, ఇఫ్ యూ వర్ సారీ డూ యూ జస్టిఫై ద హెడ్ మాస్టర్స్ బిహేవియర్? మరి హెడ్ మాస్టర్ బిహేవియర్ జస్టిఫై చేస్తావా? ఇఫ్ నాట్ స్టేట్ యువర్ రీజన్స్. ఓకే, చేయకపోతే ఎన్ని రీజన్ అని చెప్పాను. ఎస్, ఐ డోంట్ జస్టిఫై ద హెడ్ మాస్టర్స్ బిహేవియర్. నేను హెడ్ మాస్టర్ బిహేవియర్ని జస్టిఫై చేయను. హెడ్ మాస్టర్ అలా చేసి ఉండకూడదు. ఎందుకంటే గివింగ్ కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద కరెక్టింగ్ ద మిస్చీవస్ బిహేవియర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు చిల్డ్రన్ యొక్క బిహేవియర్ కరెక్ట్ చేయడానికి కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వడం అంటే కొట్టడం, లేకపోతే కర్రతో రిపీటెడ్ కొట్ట, వ్యాకింగ్, లేకపోతే బీటింగ్, కేనింగ్ అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇట్ నీడ్స్ గుడ్ కౌన్సిలింగ్. పిల్లలకి కౌన్సిలింగ్ చేయాలి. అండ్ ద పేషెన్స్ అండ్ హెడ్ మాస్టర్ షుడ్ మేక్ ద చిల్డ్రన్ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ బిహేవియర్. హెడ్ మాస్టర్ ఎలా ఉండాలి? వాళ్ళ బిహేవియర్ మీద వాళ్ళు ఆలోచించేటట్టు చేసుకోవాలి. ఓకేనా? అంటే నేను చేసిన తప్పు అని వాళ్ళు రియలైజ్ అవ్వగలగాలి. ఇఫ్ ద హెడ్ మాస్టర్ డిడ్ నాట్ బీట్ స్వామి సివియర్లీ వుడ్ నాట్ టేక్ ద డిసిషన్ ఆఫ్ లీవింగ్ ద స్కూల్. హెడ్ మాస్టర్ కానీ అంత సీరియస్గా కొట్టుండకపోతే మరి స్వామి అనేవాడు స్కూల్ మానేసేవాడు కాదు కదా. ఏమంటారు? ఓకే, నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ స్వామిస్ ప్లేస్ హౌ వుడ్ యూ ఫీల్? ఒక నువ్వే కానీ స్వామి ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అవుతావు అంటే, ఇఫ్ ఐ వర్ ఇన్ స్వామిస్ ప్లేస్, ఒక నేనే కానీ స్వామి ప్లేస్లో ఉంటే ఐ వుడ్ నెవర్ లీవ్ ద స్కూల్. అసలు నేను స్కూల్ ఇది వదిలేవాడని కాదు. ఐ వుడ్ రియలైజ్ మై మిస్టేక్. నేను నా తప్పుని తెలుసుకొని అండ్ అపోలజైజ్ టు ద హెడ్ మాస్టర్. నేను హెడ్ మాస్టర్కి సారీ చెప్పేవాడు, క్షమించమని అడిగేవాడిని. ఐ ప్రామిస్ హిమ్ టు బిహేవ్ గుడ్ ఇన్ ఫ్యూచర్ అండ్ కీప్ ఇట్ అప్ ఫర్ ఎవర్. నేను కంపల్సరీగా హెడ్ మాస్టర్ ప్రామిస్ చేసేవాడిని, నేను ఖచ్చితంగా మంచిగా బిహేవ్ చేస్తానని ప్రామిస్ చేసేవాడిని, అలాగే ఉండేవాడిని కూడా. ఓకే, నెక్స్ట్, హౌ కుడ్ హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ టు స్టే అవుట్ ఆఫ్ ట్రబుల్? సో ఫ్రెండ్స్ అతన్ని ఏ విధంగా ట్రబుల్లోంచి బయటపడడానికి ట్రై చేశారు? ఓకే, సో నిజంగా యాక్చువల్గా వాళ్ళు ట్రై చేశారు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే స్వామి దొరికిపోయాడు. కానీ సో స్వామిస్ ఫ్రెండ్స్ కుడ్ హ్యావ్ గాన్ టు ద హెడ్ మాస్టర్ అండ్ టోల్డ్ హిమ్ దట్ స్వామి హ్యాడ్ నాట్ బ్రోకెన్ ద ప్యాంట్స్ ఆఫ్ ద వెంటిలేటర్స్ ఇన్ హిస్ రూమ్. సో స్వామి ఫ్రెండ్స్ వాళ్ళ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఉండొచ్చు, ఏంటది, స్వామి వెంటిలేటర్స్ ప్యాంట్స్ని బ్రేక్ చేయలేదని చెప్పి ఉండొచ్చు. లేకపోతే ఇంక వాళ్ళు ఇంకేం చెప్పొచ్చు, దే వుడ్ ఆల్సో హ్యావ్ టోల్డ్ ద హెడ్ మాస్టర్ దట్ స్వామి వాజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ స్కూల్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్ హెల్త్. వాళ్ళకి ఏం చెప్పి ఉండొచ్చు, స్వామి నేను స్కూల్కి రాలేదు ఎందుకంటే వాడు ఆరోగ్యం బాగాలేదు స్వామి కాబట్టి నేను స్కూల్కి రాలేదని చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్, దే వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు ఎక్స్క్యూజ్ స్వామి ఫర్ ఈజ్ లీవింగ్ ద స్కూల్. లేదా పిల్లలందరూ కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈసారి స్వామిని క్షమించండి, ఇటువంటి తప్పు మళ్ళీ చేయడు, ప్లీజ్ ఇది ఒకసారి క్షమించండి అని చెప్పి అడిగి ఉండొచ్చు. లేకపోతే దే వుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద హెడ్ మాస్టర్ నాట్ టు ఇనిషియేట్ ఇన్ డిసిప్లినరీ యాక్షన్ అగైనెస్ట్ స్వామి. వాళ్ళందరూ కలిసి స్వామికి హెడ్ మాస్టర్ని కన్సల్ట్ చేసి ఉండొచ్చు. ఎలా కన్సల్ట్ చేసి ఉండొచ్చు? సో అతని మీద ఎటువంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవద్దు దయచేసి అని కూడా చెప్పు ఉండొచ్చు కదా. సో హౌ కుడ్ ఈస్ అంటే ఇవన్నీ చెప్పుంటే, ఇవన్నీ చేస్తుంటే వీళ్ళందరూ కూడా స్వామిని ఆ ట్రబుల్లోంచి కాపాడి ఉండేవారేమో అనేది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్, సో సెంటెన్స్ ఎవరితో చెప్పారు, ఏం చెప్పారు? సో ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యూ డిడ్ ఎస్టర్డే అని ఎవరు చెప్పారు? హూ సెట్? ద హెడ్ మాస్టర్. సెట్ టు హూమ్? సెట్ టు ద చిల్డ్రన్. వాట్ ఇట్ షోస్ అబౌట్ ద స్పీకర్? మరి దీన్ని బట్టి మనకు స్పీకర్ మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఇట్ షోస్ హిజ్ అథారిటీ అండ్ యాంగర్. అంటే అతనికి ఎంత కోపం ఉందో ఆ పిల్లల మీద అనేది మనకి చాలా క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, నౌ సే వాట్ యు నో అబౌట్ ద రాస్కెల్ ఆన్ ద డెస్క్. ఇది ఎవరు చెప్పారు? హెడ్ మాస్టర్. ఎవరితో చెప్పాడు? ప్యూన్ తోటి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇట్ షోస్ హిజ్ అథారిటీ అండ్ యాంగర్. అంటే తనకు ప్యూన్ మీద ఉన్న అథారిటీ తెలుస్తుంది, పిల్లల మీద ఉన్న అథారిటీ తెలుస్తుంది, ఎట్ ద సేమ్ హెడ్ మాస్టర్ యొక్క కోపం కూడా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, డిడెంట్ ఐ సీ యూ బ్రేక్ ద ప్యాంట్స్. ఇది ఎవరితో చెప్పారంటే ద ప్యూన్ సెట్ టు స్వామినాథన్. ఇది ప్యూనే చెప్పాడు. ఎవరితో? స్వామినాథన్. మరి దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఇట్ షోస్ హిజ్ ఒబీడియన్స్ టు ద హెడ్ మాస్టర్ అండ్ హిస్ అథారిటీ ఆన్ స్వామి. అంటే ప్యూన్కి హెడ్ మాస్టర్ ప్యూన్కి హెడ్ మాస్టర్ అంటే ఎంత గౌరవం ఉందనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్, స్వామి మీద అథారిటీ నువ్వు తప్పు చేసావు కదా అనే ఒక అథారిటీ అనేది కూడా ఈ ప్యూన్ చూపించాడు అక్కడ. నెక్స్ట్, డోంట్ బీట్ మీ సార్ ఇట్ పెయిన్స్ అని ఎవరన్నారు? స్వామినాథన్. ఎవరితో చెప్పాడు? హెడ్ మాస్టర్ తోటి. దీన్ని మనకి ఏమర్థమైంది? ఇట్ షోస్ ఈజ్ ఇన్నోసెన్స్ అండ్ మిస్చీవస్నెస్. అంటే పాపం తెలియని తనం ఒకటి, ఇంకోటి ఏమో అల్లరి చేష్టలు చేయడం అన్నట్టు. నెక్స్ట్, కీప్ స్టాండింగ్ హియర్ ఆన్ ద డెస్క్ స్టేరింగ్ లైక్ ఎన్ ఈడియట్ టిల్ ఐ అనౌన్స్ యువర్ డిస్మిసల్.
దీన్ని మనకి ఏమర్థమైందంటే హెడ్ మాస్టర్ సెట్ ఇక్కడ హెడ్ మాస్టర్ చెప్పాడు, ఎవరితో చెప్పాడు? స్వామినాథన్ తోటి. దీన్ని మనకి ఏమర్థం అవుతుంది? ఇట్ షోస్ ఈజ్ అథారిటీ అండ్ యాంగర్. నెక్స్ట్, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ అని ఎవరన్నారు? స్వామినాథన్. ఎవరితోటి? హెడ్ మాస్టర్ తోటి. మనకి ఏమర్థమైంది? ఇట్ షోస్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ మిస్చీవస్నెస్. ఓకే, నెక్స్ట్, వర్క్ ఇన్ గ్రూప్స్, గివ్ రీజన్స్ ఫర్ స్వామిస్ డిసిషన్ టు లీవ్ ద స్కూల్. సో ఇక్కడ మనకి ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రూవ్ టు బి మిస్చీవస్ బాయ్. సెకండ్ వన్, గోయింగ్ టు బి డిస్మిస్డ్ ఫ్రమ్ స్కూల్. హీ న్యూ హెడ్ మాస్టర్ వుడ్ నాట్ అలౌ హిమ్ టు కమ్ టు స్కూల్. తెలుసు ఖచ్చితంగా హెడ్ మాస్టర్ స్కూల్కి రానివ్వడం తెలుసు. తర్వాత స్వామి కుడ్ నాట్ బేర్ ద సివియర్ బీటింగ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ కొట్టేదాన్ని మన స్వామి భరించలేకపోయాడు అన్నట్టు. ఓకే, నెక్స్ట్, vocabulary. Pick out the words from the story which are synonyms of the following words and use them in your own sentences. మరి బీట్ అనే దానికి సినోనిమ్స్ ఏంటంటే ఫ్లాగ్, థ్రాష్, వ్యాక్, ర్యాప్, కేన్, హిట్, స్టోన్. ఇవన్నీ స్టోన్ ఐదు రాళ్ళతో కొట్టడం ఇది రాదు కానీ, సో ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. అంటే బీట్ అంటే ఇది కూడా మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫ్లాగ్, థ్రాష్, వ్యాక్, ర్యాప్, కేన్, హిట్. యాంగ్రీ అంటే ఫ్లష్ అండ్ ఫ్యూరియస్. రాస్కల్ అంటే ఈడియట్, లోఫర్. హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్ చేయడం అనమాట, ఇన్సల్ట్. మరి ఇదే మన ఓన్ సెంటెన్స్లో ఏ విధంగా రాయొచ్చు అంటే, బీట్ ద టీచర్, బెట్ ద స్టూడెంట్ సివియర్లీ. థ్రాష్, ఈ థ్రాష్ ద హార్స్ విత్ హిజ్ విప్. వ్యాక్, హేమంత్ వ్యాక్ ద ట్రీ ట్రంక్ విత్ హిజ్ స్టిక్. అంటే ఆ స్టిక్ తోటి కొట్టడం అనమాట. హేమంత్ ఆ ట్రీ ట్రంక్ అని కొడుతూ ఉన్నాడు. ర్యాప్, షీ ర్యాప్డ్ ఆన్ ద టేబుల్ టు గెట్ ఎవ్రీ వన్స్ అటెన్షన్. అంటే టేబుల్ అలా కొడుతూ ఉండడం అనమాట, అంటే అందరూ అటెన్షన్ కొనడం కోసం. నెక్స్ట్, యాంగ్రీ, డోంట్ డిస్టర్బ్ అవర్ బాస్, ఈజ్ వెరీ యాంగ్రీ. బాస్ని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఫ్లష్డ్, యూ లుక్ ఎ బిట్ ఫ్లష్డ్, ఆర్ యూ హాట్? ఏం చాలా కోపంగా ఉన్నావు, ఏమన్నా ప్రాబ్లమా? ఫ్యూరియస్, ఈజ్ ఫ్యూరియస్ అబౌట్ అట్ ద వే హీస్ బిన్ ట్రీటెడ్. చూడండి ఏ విధంగా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి చాలా ఫ్యూరియస్గా ఉన్నాడు అనమాట. నెక్స్ట్, రాస్కెల్, అంటే హీజ్ ఎ రాస్కెల్, ఐ కెనాట్ పుట్ అప్ విత్ హిస్ డిస్ఆనెస్ట్ వేస్. సో వాడు నిజంగా వెదవాడు, వాడు చేసే డిస్ఆనెస్ట్ ఏదో పని కూడా నేను సపోర్ట్ చేయలేను. లోఫర్, ఉదయ్ ఈజ్ అన్ ఐడియల్ లోఫర్, ఈ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ గాసిప్. సో అంతా ఎప్పుడు కూడా మాట్లాడుతూనే టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఈడియట్, సమ్ ఈడియట్ లెఫ్ట్ దర్ ట్యాప్ రన్నింగ్ ఇన్ ద బాత్రూమ్ అండ్ దెర్ ఈస్ వాటర్ ఎవ్రీవేర్. ఓకేనా. చీట్, ఈజ్ ఎ చీట్, ఐ కాంట్ బిలీవ్ హిజ్ వర్డ్స్. వాడు దొంగ, వాడి వర్డ్స్ నేను నమ్మను. నెక్స్ట్, హ్యూమిలియేషన్, ఆఫ్టర్ హ్యూమిలియేషన్ ఆఫ్ లాస్ట్ వీక్స్ డిఫీట్ దే వర్ బ్యాక్ ఆన్ ఫామ్. లాస్ట్ వీక్ వాళ్ళు ఓడిపోయారు, చాలా బాధపడ్డారు, కానీ వాళ్ళకి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు. ఇన్సల్ట్, షీ మేడ్ సెవరల్ ఇన్సల్ట్స్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ అపియరెన్స్. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడతో మనకి ఈ యొక్క లెసన్ ఇంట్రడక్షన్ అయింది, డిబేట్ మనం డిస్కస్ చేసుకున్నాం, అలాగే సమ్మరీ డిస్కస్ చేసుకున్నాం, తర్వాత గ్లాజరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తర్వాత ఈ యొక్క సినోనిమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. నేను ముందే చెప్పినట్టు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లెసన్ యొక్క లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో కానీ మళ్ళీ చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్. ఓకే, సో టు షేర్ సంథింగ్ అబౌట్ అవర్ లెసన్స్, అండ్ అవర్ ఎయిమ్ ఈజ్ రీచింగ్ దన్ రీచ్. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.